ఆధునిక సాంకేతిక యుగంలో డిజిటల్ కనెక్టివిటీ అనేది కేవలం విలాసం కాదు, అది ఒక ప్రాథమిక అవసరం. ఈ నేపథ్యంలో భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ఒక చారిత్రాత్మకమైన మరియు అత్యంత కీలకమైన ముందడుగు వేసింది. ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్కు చెందిన ప్రముఖ శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్లింక్తో మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలకమైన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం యొక్క ప్రధాన ఉద్దేశం రాష్ట్రంలోని అత్యంత మారుమూల మరియు భౌగోళికంగా చేరుకోవటానికి కష్టంగా ఉన్న ప్రాంతాలకు అత్యంత వేగవంతమైన ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడం. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ ఒప్పంద సంతకాల కార్యక్రమంలో మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మరియు స్పేస్ ఎక్స్ అధ్యక్షురాలు గ్విజ్ షాట్వెల్ తదితరులు పాల్గొన్నారు. డిజిటల్ విభజనను రూపుమాపడంలో, గ్రామీణ ప్రజలకు నూతన అవకాశాలను సృష్టించడంలో ఈ ఒప్పందం ఒక సువర్ణ అధ్యయనానికి నాంది పలుకుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. భారతదేశంలో అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ సేవలకు సంబంధించిన నిబంధనలు మారుతున్న ప్రస్తుత తరుణంలో మేఘాలయ తీసుకున్న ఈ చొరవ జాతీయ స్థాయిలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాల తర్వాత స్టార్లింక్తో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకున్న మూడవ రాష్ట్రంగా మేఘాలయ రికార్డు సృష్టించింది. ఇది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన వార్త కాదు, యావత్తు భారతదేశపు భవిష్యత్తు డిజిటల్ ముఖ చిత్రాన్ని మార్చబోయే ఒక మహా అడుగు. ఈ ఒప్పందం వెనుక ఉన్న సాంకేతిక, సామాజిక మరియు భౌగోళిక రాజకీయ అంశాలను మనం అత్యంత లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక సాంకేతిక యుగంలో డిజిటల్ కనెక్టివిటీ అనేది కేవలం విలాసం కాదు. మేఘాలయ రాష్ట్రం ప్రకృతి అందాలకు ఎంత ప్రసిద్ధమో అక్కడి భౌగోళిక పరిస్థితులు కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు అంతే ప్రతికూలంగా ఉంటాయి. ఎత్తైన కొండలు, దట్టమైన అడవులు, లోతైన లోయలు మరియు ఎడతెరిపి లేకుండా కురిసే భారీ వర్షాల కారణంగా అక్కడ సాంప్రదాయ పద్ధతిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయటం లేదా మొబైల్ టవర్లు నిర్మించడం దాదాపు అసాధ్యమైన పని. ఒకవేళ నిర్మించినా అది అత్యంత ఖర్చుతో కూడుకుంది. ఈ భౌగోళిక అవరోధాల కారణంగానే దశాబ్దాలుగా మేఘాలయలోని మారుమూల గ్రామాలు సరైన కమ్యూనికేషన్ సౌకర్యాలకు నోచుకోకుండా ప్రపంచానికి దూరంగా మిగిలిపోయాయి. సరిగ్గా ఇలాంటి క్లిష్టమైన ప్రాంతాలకు ఒక సంజీవనిలా పనిచేసే సాంకేతికతే ఎర్త్ ఆర్బిటల్ శాటిలైట్ ఇంటర్నెట్. స్టార్లింక్ సంస్థ భూమికి కేవలం 500 కిలోమీటర్ల ఎత్తులో వేలాది చిన్న ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టి నేరుగా వినియోగదారుడి ఇంటి పైకప్పు ఉండే ఒక చిన్న డిష్ ఆంటెనా ద్వారా అత్యంత వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్లను అందిస్తోంది. సాంప్రదాయ కమ్యూనికేషన్ ఉపగ్రహాలు భూమికి 35,000 కిలోమీటర్ల దూరంలో ఉండటం వల్ల సిగ్నల్ రావటానికి కొంత జాప్యం జరుగుతుంది. కానీ స్టార్లింక్ ఉపగ్రహాలు భూమికి అతి దగ్గరగా ఉండటం వల్ల ఫైబర్ కనెక్షన్తో సమానమైన వేగాన్ని అత్యల్ప జాప్యంతో అందించగలుగుతాయి. కొండలు, అడవులు అనే భేదం లేకుండా ఆకాశం కనిపించే ఏ మూలనైనా సరే ఈ డిష్ పెట్టుకొని క్షణాల్లో ఆన్లైన్ ప్రపంచంలోకి అడుగుపెట్టవచ్చు. మేఘాలయ లాంటి రాష్ట్రాలకు ఇది ఖచ్చితంగా ఒక వరప్రదాయిని. మేఘాలయ భౌగోళిక పరిస్థితులు కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు అత్యంత ప్రతికూలంగా ఉంటాయి. ఈ ఒప్పందం ద్వారా మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యం మరియు విపత్తు నిర్వహణ రంగాలపై దృష్టి సారిస్తోంది. కరోనా మహమ్మారి సమయంలో ఆన్లైన్ విద్య ప్రాముఖ్యత ఏమిటో ప్రపంచానికి తెలిసింది. కానీ ఇంటర్నెట్ లేని కారణంగా మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. స్టార్లింక్ సేవల ద్వారా రాష్ట్రంలోని మారుమూల పాఠశాలలకు వేగవంతమైన ఇంటర్నెట్ అందించి అక్కడి విద్యార్థులను డిజిటల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లతో అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా ఆకాంక్షిస్తున్నారు. అత్యుత్తమ ఉపాధ్యాయుల పాఠాలను వారు ప్రత్యక్షంగా వినే అవకాశం కలుగుతుంది. అలాగే వైద్య రంగంలో టెలిమెడిసిన్ సేవలు విప్లవాత్మక మార్పులు తేనున్నాయి. సరైన రోడ్లు లేని గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ఇంటర్నెట్ ద్వారా కలవడం వల్ల ఎంతో మంది గిరిజనుల ప్రాణాలను కాపాడవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నిపుణులైన వైద్యులు వీడియో కాల్స్ ద్వారా రోగులను పరీక్షించి సలహాలు ఇవ్వగలుగుతారు. ఇక విపత్తు నిర్వహణ విషయానికొస్తే మేఘాలయలో తరచుగా కొండచర్యలు విరిగిపడటం, వరదలు రావటం సహజం. అలాంటి విపత్తులు సంభవించినప్పుడు కరెంటు స్తంభాలు, సెల్ టవర్లు కూలిపోయి బాధితులు బాహ్య ప్రపంచానికి పూర్తిగా దూరమవుతారు. కానీ శాటిలైట్ ఇంటర్నెట్ భూమిపై ఉన్న మౌలిక సదుపాయాలపై ఆధారపడదు కాబట్టి విపత్తు సమయాల్లో రెస్క్యూ టీంలకు మరియు ప్రభుత్వ అధికారులకు ఇది అత్యంత కీలకమైన మరియు నిరంతరాయమైన కమ్యూనికేషన్ సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ ఇంటర్నెట్ విప్లవం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరియు స్థానిక రైతుల జీవన ప్రమాణాలను కూడా విశేషంగా మెరుగుపరుస్తుంది.
మేఘాలయ రైతులు పండించే ఆర్గానిక్ పసుపు, అల్లం మరియు ఇతర అటవీ ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ మధ్యవర్తుల దోపిడీ వల్ల సరైన మార్కెట్ సమాచారం లేక రైతులు నష్టపోతున్నారు. స్టార్లింక్ ఇంటర్నెట్ రాకతో రైతులు నేరుగా ఈ-కామర్స్ వెబ్సైట్ల ద్వారా తమ ఉత్పత్తులను ప్రపంచంలో ఎవరికైనా అమ్ముకునే అవకాశం కలుగుతుంది. వ్యవసాయానికి సంబంధించిన వాతావరణ సమాచారాన్ని, ఆధునిక సాగు పద్ధతులను వారు తమ మొబైల్ ఫోన్లలోనే తెలుసుకోగలుగుతారు. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని షిల్లాంగ్ నగరాన్ని ఈశాన్య భారతదేశపు అతిపెద్ద ఐటీ మరియు టెక్నాలజీ హబ్గా మార్చాలనే ప్రభుత్వ బృహత్తర లక్ష్యానికి ఈ ఒప్పందం ఒక బలమైన పునాదిగా మారుతుంది. ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తే స్థానిక యువత తమ గ్రామాల్లోనే ఉండి ఆన్లైన్ ఉద్యోగాలు చేసుకోవచ్చు లేదా డిజిటల్ వ్యాపారాలు ప్రారంభించవచ్చు. దీనివల్ల ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు లేదా నగరాలకు వలస వెళ్లే వారి సంఖ్య భారీగా తగ్గుతుంది. మారుమూల ప్రాంతాల్లో డిజిటల్ అక్షరాస్యత పెరగటం ద్వారా ప్రజలు ప్రభుత్వ పథకాలను నేరుగా వినియోగించుకోవటానికి, బ్యాంకు ఖాతాలు నిర్వహించుకోవటానికి మరియు డిజిటల్ చెల్లింపులు చేయటానికి మార్గం సుగమం అవుతుంది. భారతదేశంలో అంతరిక్ష వాణిజ్యానికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు వేగంగా మారుతున్న ప్రస్తుత రాజకీయ వాతావరణంలో ఈ ఒప్పందం జరగటం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకుముందు దేశీయ టెలికాం దిగ్గజాలు శాటిలైట్ స్పెక్ట్రమ్ను వేలం ద్వారానే కేటాయించాలని పట్టుబట్టాయి. కానీ అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ నిబంధనల ప్రకారం మరియు మస్క్ విజ్ఞప్తి మేరకు భారత ప్రభుత్వం శాటిలైట్ స్పెక్ట్రమ్ను వేలం ద్వారా కాకుండా పరిపాలన పరంగా కేటాయించాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో భారతదేశంలోకి స్టార్లింక్ ప్రవేశానికి ఉన్న అతిపెద్ద అడ్డంకి తొలగిపోయింది. ఈ అనుకూల వాతావరణాన్ని పసిగట్టిన వెంటనే టెలికాం సంస్థలు కూడా స్టార్లింక్తో మరియు ఇతర శాటిలైట్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి పోటీ పడుతున్నాయి. కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో స్టార్లింక్ ఉన్నతాధికారులు స్వయంగా సమావేశమై తమ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ఈ పరిణామాలన్నీ భారతదేశంలో ఒక డిజిటల్ టెలికాం విప్లవానికి సంకేతాలుగా నిలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పటికీ తుది అనుమతులు మరియు స్పెక్ట్రమ్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వ చేతిలోనే ఉంటాయి. కాబట్టి ఈ ప్రాజెక్టు విజయం పూర్తిగా కేంద్రం నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ అద్భుతమైన సాంకేతికత గ్రామీణ ప్రజలకు నిజంగా ఉపయోగపడాలంటే మోదీ ప్రభుత్వం ముందున్న మొట్టమొదటి కార్యాచరణ స్పెక్ట్రమ్ కేటాయింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా మరియు అత్యంత వేగంగా పూర్తి చేయటం. నిర్ణయం అయితే తీసుకున్నారు, కానీ సంబంధిత టెలికాం నియంత్రణ సంస్థల నుండి తుది వాణిజ్య అనుమతులు రావటం ఇంకా పెండింగ్లోనే ఉంది. అధికారిక జాప్యాలకు తావు లేకుండా ఒకే వేదికపై అనుమతులు మంజూరు చేసేలా ప్రధానమంత్రి కార్యాలయం చొరవ తీసుకోవాలి. ఈ అనుమతులు త్వరగా వస్తేనే మేఘాలయ లాంటి రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమల్లోకి వస్తాయి. ప్రధాని మోదీ తీసుకోవాల్సిన రెండవ మరియు అత్యంత ముఖ్యమైన కార్యాచరణ ధరల నియంత్రణ మరియు రాయితీల కల్పన. స్టార్లింక్ అందించే ఆంటెనా పరికరం మరియు నెలవారీ ఇంటర్నెట్ ఛార్జీలు సామాన్య భారతీయ పౌరులకు, ముఖ్యంగా మేఘాలయ లాంటి గ్రామీణ ప్రజలకు ఊహించనంత ఖరీదైనవి. దీనికి పరిష్కారంగా మోదీ ప్రభుత్వం ఈ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను జాతీయ ఫైబర్ ప్రాజెక్టులతో అనుసంధానం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ అందించడానికి కేంద్రం వద్ద ఉన్న నిధులను ఉపయోగించి మారుమూల పాఠశాలలకు, గ్రామ పంచాయతీలకు మరియు ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ కనెక్షన్లను ఉచితంగా లేదా భారీ రాయితీతో అందించేలా మోదీ ప్రభుత్వం విధి విధానాలు రూపొందించాలి. అప్పుడే ఈ సాంకేతికత అట్టడుగు స్థాయి ప్రజలకు చేరుతోంది. మూడవ కీలకమైన కార్యాచరణ దేశ భద్రత మరియు డేటా స్థానీకరణ. అంతరిక్షం ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించే విదేశీ కంపెనీల వల్ల జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లకుండా మోదీ ప్రభుత్వం కఠినమైన నిబంధనలు విధించాలి. భారతీయ పౌరుల సమాచారం ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీ సర్వర్లలో నిల్వ ఉండకూడదని, డేటా మొత్తం భారతదేశంలోనే ఉండాలని చట్టం చేయాలి. దీనికోసం విదేశీ సంస్థలు మన దేశంలోనే ఎర్త్ స్టేషన్లను లేదా గేట్వేలను నిర్మించేలా షరతులు విధించాలి. అలాగే సైబర్ దాడుల నుండి దేశ ఇంటర్నెట్ నెట్వర్క్ను కాపాడటానికి జాతీయ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలతో ఆయా సంస్థలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకునేలా ఒక పటిష్టమైన భద్రతా ఒప్పందాన్ని కేంద్రం ఖరారు చేయాలి. దేశ సార్వభౌమత్వానికి భంగం కలగకుండా ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలు నడిచేలా ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయాలి.
ప్రధానమంత్రి మోదీ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర భారత్ నినాదాలను ఈ శాటిలైట్ రంగంలో కూడా బలంగా అమలు చేయాలి. స్టార్లింక్ లాంటి విదేశీ కంపెనీలను ఆహ్వానిస్తూనే వారు ఉపయోగించే రౌటర్లు, యాంటెనాలు మరియు ఇతర పరికరాలను భారతదేశంలోనే స్థానికంగా తయారు చేసేలా వారిపై ఒత్తిడి తీసుకురావాలి. దీనివల్ల మన దేశంలో యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే సమయంలో విదేశీ కంపెనీల గుప్తాధిపత్యాన్ని నివారించడానికి దేశీయ అంతరిక్ష స్టార్టప్లకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలవాలి. దేశీయ టెలికాం దిగ్గజాలకు కూడా సమాన అవకాశాలు కల్పించి మార్కెట్లో ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడేలా చూడాలి. పోటీ ఉన్నప్పుడే సామాన్యుడికి తక్కువ ధరకు ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. మేఘాలయ ప్రభుత్వం స్టార్లింక్తో కుదుర్చుకున్న ఈ ఒప్పందం కేవలం ఒక సాంకేతిక పరమైన వార్త మాత్రమే కాదు. ఇది భారతదేశపు చిట్టచివరి పౌరుడికి కూడా అత్యున్నత స్థాయి సదుపాయాలను అందించాలని డిజిటల్ ఇండియా ఆశయానికి ఒక సజీవ సాక్ష్యం. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని మారుమూల గిరిజన ప్రాంతాలు నేడు నేరుగా అంతరిక్ష సాంకేతికతో అనుసంధానం కావటం సామాన్యమైన విషయం కాదు. ఇది ఆయా ప్రాంతాల ప్రజల సామాజిక, ఆర్థిక జీవితాల్లో ఎన్నటికీ చెరగని ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాల ఉత్సాహం మాత్రమే సరిపోదు. పైన పేర్కొన్న విధంగా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అత్యంత వేగంగా స్పందించి అవసరమైన అనుమతులు, రాయితీలు మరియు భద్రతా నియంత్రణలను సమర్థవంతంగా అమలు చేయాలి. పారదర్శకమైన విధానాలతో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే రాబోయే 5 ఏళ్లలో భారతదేశంలోని ఏ ఒక్క మారుమూల గ్రామము కమ్యూనికేషన్ లోపం వల్ల వెనుకబడి ఉండదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. శాటిలైట్ ఇంటర్నెట్ విప్లవం ద్వారా భారతదేశం తన డిజిటల్ భవిష్యత్తును సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఈ ఒప్పందం ఒక గొప్ప అంకురార్పణ.